ఆబ్వియస్లీ ఎక్సైటెడ్ అండ్ ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎంత బాగుంది. దీనికోసమైనా అమ్మాయి కావాలి. क्या कर रहे जान? जस्ट चेक कर रहे, करो. पी ले रहे हो ना पूरा. అసలు సెకండ్ టైం మామ్, అది కూడా చాలా అంటే 3 years ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి హీ నీడ్స్ మీ. అండ్ పొట్టులో బేబీ ఉంది కదా అని తన్ని అవాయిడ్ చేయలేను. ఇంకో 1 month టైం ఉంది. సో నేను ఎప్పుడైతే ప్యాక్ చేసుకోబోతున్నానో అప్పుడు డెఫినెట్ గా ఫిల్మ్ చేస్తాను. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ వుడ్ నీడ్. హాయ్ గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే గైస్, సో మీరు టైటిల్ థంబ్నెయిల్ చూసినట్టు ఇవాళ మేము వెళ్తున్నాము గ్రోత్ స్కాన్ కి. అండ్ లుక్ హూస్ హియర్. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. నేను లాస్ట్ టైం మా అత్తగారు వెళ్ళినప్పుడు చెప్పాను నెక్స్ట్ టైం నేను తబస్సుం గ్రోత్ స్కాన్ కి వెళ్తామని చెప్పి. అండ్ లాస్ట్ టైం అర్హాన్ తో వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ అర్హాన్ అప్పుడు కూడా గ్రోత్ స్కాన్ కి నేను తబస్సుం వెళ్ళాము. అండ్ ఇవాళ కూడా ఐఎమ్ హోపింగ్ కుదిరితే ఇవాళ అట్లీస్ట్ ఇవాళ 3D స్కాన్ చూడాలని చెప్పి. అండ్ ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లీ ఐ డిస్కస్ అబౌట్ మై గ్రోత్ స్కాన్ మీ అందరితో కూడా. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ తబస్సుం? ఆబ్వియస్లీ ఎక్సైటెడ్ అండ్ ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం వెళ్తున్నాను. యా, అండ్ విత్ పెద్ద భతీజా. ఎస్, క్యూట్. అంటే పొద్దు నుంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇట్ వాస్ సో అంటే డే అంతా బిజీగా ఉండే, సో కుదరలేదు. ఇప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఐ విల్ క్యాచ్ యూ గైస్. లెట్స్ సీ డే అంతా ఎలా ఉండబోతుంది. సో ఇది మా స్కాన్ రూమ్. అండ్ ఆ రూమ్ వచ్చేసి డాక్టర్ సమతాది. హాయ్ హీరా, what are you doing baby love? बोलो. कार. Which car is that? किसके वास्ते है? अब बेबी फिर वो कार देख के पूछते. लास्ट टाइम आपका इको स्पोर्ट पूछे, आज ये पूछते मेरे वास्ते लाए भैया बोलते. बोलते ना, लास्ट टाइम ऐसे ही बोले ना. नहीं आते अंदर, बैग में रख देंगे, हाइड कर देंगे कार. हाँ, चलो इट्स टाइम फॉर स्कैन. एक्साइटेड तबस्सुम, लेट्स गो. స్కాన్ అయిపోయింది. డాక్టర్ ని కలిసేదానికి అంటే డాక్టర్ ని కలవడానికి కొంచెం టైం ఉంటే సరే పక్కనే హ్యామ్లీస్ ఉంది కదా, ఒక స్పిన్నర్ ఏంటి ఫ్లాష్ స్పిన్నర్ అని ఒకటి ఉంది, అది తీసుకుందామని వస్తే ఇక్కడ వీళ్ళ దగ్గర లేదు. తబస్సుం, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ స్కాన్ రూమ్ లో? నా ఎక్స్ప్రెషన్ చూసే ఉంటారు వాళ్ళు. పా పెట్రోల్. అల్హమ్దుల్లా, నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేశాను ఇది చూడటం. అల్హమ్దుల్లా, ఎస్ అల్హమ్దుల్లా. అయితే ఇప్పుడు ఫ్యామిలీస్కి వచ్చాము చెప్పాను కదా. దీని తర్వాత ఫుడ్ స్టోరీస్ కి వెళ్తున్నాము. మొత్తం అయిపోయి అల్హమ్దుల్లా బేబీ గ్రోత్ ఇస్ గుడ్. డాక్టర్ ని కలిసి డాక్టర్ తో కూడా మాట్లాడతాము. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మీ అందరికీ ఆ స్కాన్ రిపోర్ట్ ఏంటి ఎలా ఉంది అదంతా కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ క్విక్ షాపింగ్ చేసుకుని లెట్స్ గో టు ఫుడ్ స్టోరీస్. ఫుడ్ స్టోరీస్ వచ్చేసి బంజారాస్ లో ఉంది. అది యాక్చువల్లీ రానా దగ్గుపతి వాళ్ళది అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్, ఐ మీన్ నాకు చాలా నచ్చిన ప్లేస్. హెల్దీ స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి. చాలా మంది చాలా సార్లు అడిగారు ఏ స్నాక్స్ పెడుతున్నారు అర్హాన్ కోసం అని చెప్పి. సో ఐ విల్ షో యూ ఆల్ దోస్. బేబీ లవ్, దే డోంట్ హ్యావ్ దట్ స్పిన్నర్. आप क्या ले रहे? टॉयज ले रहे. परसों इसलिए ना जान.
हाँ सिर्फ क्या ले रहे? नॉर्मल खास. शना क्या ले रहे जल्दी देखो. ओके మొన్ననే కొన్నాడు మావాడు. ऊपर देखना है. చలో. ఈ బార్బీ సెక్షన్ చూసిన వెంటనే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ వచ్చేసాయి. యాక్చువల్లీ మా అర్హాన్ దగ్గర 2 బార్బీ కార్స్ ఉన్నాయి. అందులో 2 బార్బీస్ అండ్ ఇవి ఉన్నాయన్నమాట. నిన్న అయాన్ అండ్ ప్రిన్స్ చాలా సేపు ఆడుకున్నారు దీంతో. సో వాళ్ళిద్దరికి 1 ఈచ్ ఇది తీసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ష్యూర్ దే విల్ లవ్ ఇట్. దే విల్ బి వెరీ హ్యాపీ ఇది తీసుకెళ్ళిన వెంటనే. నాకు కూడా ఏమైనా తీసుకోవాలనిపిస్తుంది. ఇన్షాల్లా బేబీ గర్ల్ పుడితే గర్ల్ ఆడుకుంటుంది, లేకపోతే నేను ఆడుకుంటా. అప్పటి నుంచి ఆ కెమెరా ఈ కెమెరా ఆ కెమెరా స్వైప్ చేసిన అనమాట. లిటరల్ గా నాకు ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ దీస్ డాల్స్ అనిపిస్తుంది. ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఒకటైనా తీసుకోవాలనిపిస్తుంది. తబస్సుమ్ मैं ले रही अपने वास्ते बारबी. कौन सा लियो? मेरे हेयर ब्रश के साथ वाली हूँ. చాలా ये वाले देखो छोटी ये थी, ये अच्छा है. రైట్. చిన్న బేబీస్ తో ఉన్నాయి. ఇది తీసుకోవాలా లేకపోతే సంథింగ్ అంటే మా అర్హాన్ దగ్గర ఉన్న కార్స్ లో కూడా కూర్చోబెట్టేలాగా. అల్లా ये कितना क्यूट है. బట్ ఇది బార్బీ चाहिए. या बारबी साथ. What? This is so cute. And it is just 899 anta. ఇది తీసుకుంటా బెస్ట్. How cute is this? क्या कर रहे जान? Just check कर रहे. करो. ये फोटो स्माइल, हीरा स्माइल, लुक हियर स्माइल, दैट इज व्हाट క్యూటీ. మేము ఇక్కడ బార్బీలు చూసేలోగా మా అర్హాన్ ఎక్కి కూర్చుండిపోయాడు. అమ్మా is buying this. Okay? Okay? కరో. యాక్చువల్లీ నా దగ్గర వౌచర్స్ ఉన్నాయి. సో ఎలాగో ఉన్నాయి కదా అనుకుంటున్నా. అదర్వైజ్ ఐ వుడెంట్ హ్యావ్. कौन सा बेबी बताओ? वो कौन है उसमें? किसमें? वो वाला. ये भी बारबी है. हाँ बारबी है बेबी. चलो हो गया. बिलिंग करेंगे आप? हाँ ये क्या है जान? ये बारबी सेट फैशन बैकपैक है. ओके वो भी बाय करेंगे जान. ये अपना बाइक है. छोटे जब मैं कमाती तो मेरे घर में पूरी टॉय किस करते थे. मैं हूँ जान. थैंक यू जान. वाह हीरा बहुत बड़ी बात थी. हाँ वाह. 2 బేబీస్ హెయిర్స్ మే. ఎంత బాగుంది. దీనికోసమైనా అమ్మాయి కావాలి. నేను ఆడుకుంటా. ये लेना है बेबी. Are you sure? Okay. सेम ही है जान. रेड कलर में है जस्ट. Okay. Let's go. Can I see? Let's see the cost. Oh my goodness, Jan, this is 4 digits. And you really want it? What is so special about this? Huh? Oh, let's Tell uncle, could you please do billing? Could you please do billing? open button. Very good. आ गया. Hey, आ गया. So we are here at the food stories. मैं actually first time इंత లోపలికి వచ్చాము. चलो आप ही ले लो फिर आपका ट्रॉली. अपन जाके स्नैक्स बाय करेंगे. पप्पू इधर बाय करते. अच्छा మీరు కనుక క్యూట్ అమేజింగ్ స్టఫ్ చూస్తున్నారంటే దిస్ ఇస్ ద ప్లేస్ గైస్. ఎవ్రీథింగ్ కవర్డ్ ఉంది ఇక్కడ. లిటరలీ పెట్స్ నుంచి కిడ్స్ నుంచి అక్కడ కార్నర్ లో ఆల్ థింగ్స్ బేబీ. యాక్చువల్లీ ఒకసారి తీసుకెళ్తాను. కమ్ బేబీ విల్ గో దేర్ అండ్ సీ ఆల్ థింగ్స్ బేబీ. ఇక్కడ అన్ని ఫ్యాన్సీ ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. లైక్ ది ఇయర్ బడ్స్, పవర్ బ్యాంక్స్, వాచెస్, ఫుట్వేర్. లాట్ ఆఫ్ యూ హ్యావ్ బిన్ ఆస్కింగ్ మీ అర్హాన్ స్నాక్స్ గురించి. ఇవాళ ఎలాగో వస్తున్నాం కదా అది చూపిద్దామని చెప్పి. ఆల్ థింగ్స్ బేబీ అన్నమాట. హౌ క్యూట్ ఇస్ దాట్. హాయ్. बेबी के वास्ते बात कराने. ये वाला ना. ये वाला. सो बेबी को इसमें छोड़ दे के यू शुड नॉट लीव द बेबी एंड गो बोल के
caution. When it is red and cross, it is like caution. Don't leave the baby alone. Unattended nahi rakhna. बेबी को पकड़ कैसे పక్కడికి రక్తే వెరీ గుడ్ జా. నైస్ మస్లిన్ స్వాడల్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. నన్ను ఇలా లాక్కొని తీసుకెళ్తాడంట మర్హాన్. నా డ్రెస్ తీసుకొని అక్కడ కట్టేశాడు. ఇదిగో ఇలా ఆగే. థ్యాంక్ యూ జాన్, थैंक यू गुड. आ गया स्नैक्स. इधर ही देखो बीटरूट. बट कहाँ है अरहान के बीटरूट? बट ये तो मसाला है. సో ఇవన్నమాట. బట్ ఇవన్నీ మసాలా ఉన్నాయి. మా అర్హాన్ తినేది అనియన్ క్రీమ్ అండ్ మా ప్రిన్స్ తినేది పెరి పెరి. ब्लू वाला जलपिनो है. रुको मैं चेक कर दूं, मैं चेक करके बाय कर दूं. ये ओपन करे तो मम्मा चेक कर सकते हैं. कैन आई रिमूव दिस? मम्मा चेक कर तो नहीं, आई हैव टू चेक राइट. नहीं करो फिर आपका कैसा बाय करूं मैं? देखना पड़ता ना. भाई करके अभी तो लौंग घुमा के ले लो के क्या करो? फिर आप ले लेके लौंग घुमा के फिर नहीं तो मैं आपको ले बता दूं. ओके जान, थैंक यू. वहाँ पे स्टिक करके लगा दूं. वहाँ पे फिक्स कर रख देते. नहीं आप कर सकते ना. अच्छा ओपन कर लेते. हाँ राइट. नहीं करो. क्या क्या बोले? खोल दो. वाले बोल के एक एक दो. आयो नहीं. ओके ओके कर रहा हूँ मैं. और खोलूं ऐसा. ఇది టొమాటో బటర్ ऐसा. బటర్ టొమాటో ఇది ఒకటి తీసుకున్నాము. అదే మా అర్హాన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు తినడం. ఓకే బేబీ. మొత్తం తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ మళ్ళీ వీఆర్ బ్యాక్ టు హాస్పిటల్. Cloud9 కి వచ్చేసాము. మా అర్హాన్ కి ఆకలిగా నిద్ర వస్తుంది. అదేంటో లిటరలీ 6 o'clock కి లేచేస్తున్నాడు. లక్కీలీ టుడే వి వోకప్ అరౌండ్ 7 o'clock. ఇవాళ స్విమ్మింగ్ కూడా లేకుండే బికాస్ ఇవాళ ట్యూస్డే కాబట్టి పూల్ క్లీనింగ్ ఉండే. ఎస్ బేబీ. आंधी हो जाती. क्या बेबी? बोलो. वैसा वैसा उनके बेबी करे तो యాంగ్రీ हो जाते कहते. అక్కడ ఒక చిన్న బేబీ ఉంది. ఆ బేబీని చెక్ చేయడానికి బట్టలన్నీ తీస్తే क्या कर रहे जान बेबी को? इंजेक्शन डाले क्या? జస్ట్ చెకప్ करे, వెయిట్ देखने క్లోత్స్ నికాలే उनका. సో మా అర్హాన్ బేబీకి అలా చెకప్ చేస్తే మా అర్హాన్ యాంగ్రీ అయిపోతాడంట. ఎవరు ముట్టుకోవద్దు బేబీని, ఎవరు ఏం చేయొద్దు. వెరీ పొసెసివ్. क्या बोलो? ये पल भी पप्पी दिया रे बच्चा ये. अच्छा है लो पहले भैया को उनका गिफ्ट देंगे. क्लोज योर आईज यूसुफ. दिस वन. क्लोज कर दे तो करो करो करो. Let's oh, thank you so much. You like it? Yeah. You like to play with that one, right? Yeah. That's why we got it. It has a vlogging camera also. Where? Oh yeah, here. Without. I wanted this guy only. Wanted that guy only, that's why I bought that for you. ఇంటికి వచ్చేసాము. వచ్చిన వెంటనే ప్రిన్స్ కి తన గిఫ్ట్ ఇచ్చి అర్హాన్ తన టాయ్ ఓపెన్ చేస్తున్నాడు. Mush Barbie. యా బేబీ వన్. Baby Barbie. Please, Mama, only egg. యా देखो Please, Mama, only egg. ఇంటికి వచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది. 2:50 అయిపోయింది. అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ ఈటింగ్ ఫర్ లంచ్. What you are doing in here? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ బ్రో? వాట్ ఇస్ దిస్? వాట్ ఆర్ యూ డూయింగ్? నేను లిటరల్లీ 2వ మూడో సార్లు చెప్తున్నా ఇంటికి వచ్చేసామని చెప్పి. అంటే అంత ఆకలి మీద ఉన్నాము. మా అర్హాన్ ఏం చేస్తున్నాడు? Shower. షవర్. బేబీకు షవర్. ऐसा नहीं, हाँ ऐसा. Make the baby sit and Float कर सकते हैं. डक्की भी है देखो बेबी के पास. वाटर टॉय. फ्लोट बेबी को बोलो लेटो बोलो. मुझे मुंह में डालो भी बेबू को नहीं.
నేమో బేబీ పీరియడ్ ఇలేదేమన్నా పూరా ఇంకా అందరి ఓకే ఇంకా మూపనే అచ్చా మా అర్హాన్ ఇంకా అలానే ఆడుతున్నాడు. క్యా కర్ రే జాన్? आरू रुको क्या बेबी? ये बना होने लीव हाँ प्लांट हाँ होने लीव हाँ बड़ा होने हाँ फिर और भी बड़े होते टॉन्ड होते हाँ इस लग का तो भी उन्होंने टिकल होता हाँ उसका करने वाटर डालते थे बड़ा होने. पूरा ओट और पूरे पीपल You know, Mama is very proud of Arhan Why? because you think of the entire earth बड़ा होना, leaves अच्छे रहना बोल के थिंक करते ना. अभी जाएंगे होम के इनसाइड. नहीं टाइम हो गया ना बेबी वाटर प्ले का. अभी तक ओके सब प्रेस कर तो वाटर आता. बताओ प्रेस करो. अरे वाह अरे वाह. Guys, evening 5:34 అవుతుంది అన్నమాట. where are we going Ira? अपन नहीं प्ले करे तो अपन प्ले करना पड़ता कहाँ जा रहे बट अपन? पीरियड अपन नहीं प्ले करे तो अपन को प्ले करना पड़ता आगे देखो लिफ्ट. అబ్బా मेरे बच्चे को आगे रे గ్రౌండ్ ఫ్లోర్. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను అర్హాన్ని కిందికి తీసుకెళ్తున్నాను. ఏంటంటే నేను మ్యాంగోస్ విపరీతంగా తింటున్నా. యాక్చువల్లీ బయటకు వెళ్ళాక మాట్లాడతాయి కదా వాయిస్ వేరేలా ఉంటుంది కదా. ఓకే థ్యాంక్ యూ. ఫైనలీ కిందికి వచ్చేసాము. చాలా రోజుల తర్వాత ఈవినింగ్ టైంలో ఇలా కిందికి వచ్చాను అనమాట. ఈవినింగ్ పూట అయితే ఓ I'm not going Guru. Huh? And if I'm not giving, I'm going. ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ ఇన్ ది ఈవినింగ్ అని చెప్పానంట. బేసిక్ గా డాక్టర్ నాకు వర్కౌట్ స్టార్ట్ చెప్పన్నారు. అది కాకుండా మామిడికాయలు ఫుల్ గా తింటున్నా. డైలీ మినిమం 3 తినేస్తున్నాను విత్ మై డాక్టర్స్ పర్మిషన్. Mama. హౌస్ ఫ్లైస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. ఓకే నేను యాక్చువల్ గా ఈవినింగ్ వెళ్ళట్లేదు. మార్నింగ్స్ ఎవ్రీడే మార్నింగ్ బయటికి వెళ్తున్నాను, కిందికి వస్తున్నాను. మీ అందరికి చెప్పాలంట. మీరందరూ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలు చూసారు కదా, పొద్దున్నే మేము స్విమ్మింగ్ కి వెళ్తున్నామని. Morning में पीरियड आ रहे बोलो. క్యా బోలో? Everyday morning में पीरियड आ रहे बोलो. విన్నారు కదా, ఎవ్రీడే మార్నింగ్ మేము ప్లే ఏరియాకి వెళ్తున్నాం. మా సొసైటీలోనేనా లేదా హైదరాబాద్ మొత్తంలో సడన్ గా ఈగలు ఎక్కువ అయిపోయినట్టు నాకు నిన్నటి నుంచి ఫీలింగ్ అనమాట. अभी morning. ఇప్పుడు అర్హాన్ని ప్లే ఏరియాకి తీసుకెళ్లి అక్కడ మనం కూడా కొంచెం వాకింగ్ వర్కౌట్ అంతా చేద్దాం. లెట్స్ గో. నాకు లాస్ట్ టైం నేను ఒక వీడియోలో పోస్ట్ చేశాను అర్హాన్ అండ్ ప్రిన్స్ కి స్వింగ్ కట్ దగ్గర స్వింగ్ ఆడిపిస్తున్నప్పుడు చాలా మంది బీ కేర్ఫుల్ అన్నారు. నిజానికి నాకు కుదిరినంత వరకే నేను చేస్తాను. ఒకవేళ నాకు కష్టంగా ఉంది ఆర్ యూనో ఐఎమ్ గోయింగ్ టు హర్ట్ ద టమ్మీ ఆర్ ద బేబీ అంటే నేను ఆపేస్తాను. అండ్ అలాగే నేను రీసెంట్ గా పోస్ట్ చేసిన ఈ రీల్ ఏదైతే ఉందో దీనిపైన కూడా చాలా మంది ఏంటంటే అనవసరంగా కడుపులో ఉన్న బేబీని పట్టించుకోవట్లేదని చెప్పి, నేను ఫస్ట్ ప్లేస్ అయితే ఆ ఒక్క మూమెంటే అర్హాన్ని ఎత్తుకొని తిప్పలేదు. నేను నార్మల్గా ఎవ్రీడే తను ఎత్తుకుంటాను, తిప్పుతున్నాను, అన్నీ చేస్తున్నాను. ఆ ఒక్కటి నేను రికార్డ్ చేసి పోస్ట్ చేశాను. డైలీ నైట్ పడుకున్నప్పుడు ఒకవేళ తను డిస్టర్బ్ వెళ్ళేస్తే ఐ రాక్ హిమ్. సో ఎత్తుకోకుండా ఉండట్లేదు. యాజ్ అ సెకండ్ టైం మామ్, అది కూడా చాలా అంటే 3 years ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి హీ నీడ్స్ మీ. అండ్ పొట్టులో ఈ బేబీ ఉంది కదా అని తన్ని అవాయిడ్ చేయలేను, తను అడుగుతున్నానని ఈ బేబీని నెగ్లెక్ట్ చేయను. సో ఈ బేబీని కూడా చూసుకుంటూ అర్హాన్ని కూడా చూసుకుంటూ నా పని అంటే యాజ్ అ మదర్ నేను నిర్వర్తిస్తున్నాను. నేను ఒకటి చేస్తున్నానంటే మీరందరూ కూడా అదే చేయండి అని నేను చెప్పట్లేదు. నేను చేస్తుంది మీకు చూపిస్తున్నాను. అంటే ఇది కూడా చెయ్యొచ్చు. నేను ఏది చేసినా మా గైనకాలజిస్ట్ కి తెలిసే తన పర్మిషన్ తీసుకుని ట్రావెల్ చేస్తాను. అండ్ నేను ఎత్తుకుంటుంది అర్హాన్ని ఎత్తుకుంటుంది కూడా నేను మా డాక్టర్ చెప్తాను. డాక్టర్ చాలాసార్లు చెప్తారు కుదిరితే అవాయిడ్ చేయమని చెప్పి, బట్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. ఐ కెనాట్ డూ ఎనీథింగ్. అర్హాన్ నీడ్స్ మీ. అండ్ కొన్ని మూమెంట్స్ నేను నిజంగా
కొత్త బేబీ రాకముందు ఐ వాంట్ టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ పాసిబుల్ విత్ అర్హాన్. అంటే ఎవ్రీడే స్పెండ్ చేస్తాను 24/7. నేను అర్హాన్ కలిసే ఉంటాము. బట్ ఆ మూమెంట్స్ క్యాప్చర్ అయ్యి ఉండవు. ప్రతిసారి రికార్డ్ చేసి పెట్టుకోను ఎవరు రికార్డ్ చేయరు కాబట్టి. ఎస్పెషల్లీ మదర్ అండ్ చైల్డ్ మూమెంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మదర్ అందరితో రికార్డ్ చేస్తుంది కానీ మదర్ని ఎవరు రికార్డ్ చేయరు. సో అది నేను ఐ వాంట్ టు క్యాప్చర్ మాక్సిమం మూమెంట్స్ నేను రికార్డ్ చేసుకుని నా కోసం పెట్టుకోవాలి యాజ్ అ వీడియో అవి ఉంటుందని చెప్పి ఐఎమ్ లైక్ సరే అవన్నీ నేను క్యాప్చర్ చేయాలి, రికార్డ్ చేయాలని చేస్తున్నా. మర్హాన్ అక్కడ పాపం నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎంత పెద్దగా అయిపోయాడు, సెల్ఫ్గా స్వింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇంకా కెమెరా పక్కన పెట్టేసి ఐ స్పెండ్ టైం విత్ అర్హాన్. ఇప్పుడు కూడా ఎలా అయిపోయిందంటే నేను అర్హాన్ని రికార్డ్ చేయాలి. అర్హాన్ ఎక్కుతాడు, జావ్ బేబీ. అర్హాన్ ఇలా ఎక్కి ఇక్కడ నుంచి వచ్చి ఈ స్లైడ్ లో తన కార్ వేస్తాడంట. ఆవ్ ఆజా वेट कर रोमन डालो. ओ नहीं है ना, आप मैं पकड़ लेके छो नहीं తుటావో. బట్ వాకింగ్ చేయడం కష్టంగా ఉండదు. ఒక ప్లేస్ లో నిల్చో అంటే చాలా కష్టంగా ఉంటుంది. కెమెరా ఇక్కడ పెట్టేసి ఇప్పుడు వెళ్ళాలి అర్హాన్ తో ఆడుకోవడానికి. थैंक यू जान. పక్కడే మే టైట్ ఫుల్. ఇంటికి వచ్చేసాము. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాము. వెనకాల నా లాండ్రీ ఉంది, అది సర్ద్రాలి. అవన్నీ చేసేసి అర్హాన్ని పడుకోబెట్టేసి స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకే గైస్, సో అర్హాన్ని పడుకోబెట్టేసాను. అంటే చాలాసేపు అయింది. ఐ వాజ్ చిల్లింగ్ ఇన్ ద రూమ్ అనమాట. 9:48 అవుతుంది టైం నైట్. నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ అవన్నీ కూడా నేను సెపరేట్గా డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తాను. బికాస్ నేను జనరల్గా కూర్చొని నా రిపోర్ట్స్ అర్హాన్ రిపోర్ట్స్ కంపేర్ చేసుకుంటాను. అండ్ చాలామందికి అంటే నేను అన్ని వీడియోస్ చెప్పినట్టు ఇప్పుడు అదే చెప్పాను, డు నాట్ కంపేర్ యువర్ రిపోర్ట్స్, బట్ దెన్ ఒక రిఫరెన్స్ కోసం నేను ఎలాగైతే నా రిఫరెన్స్ కోసం ఓకే ఈ టైంలో ఈ పీరియడ్లో నా బేబీ వెయిట్ ఆర్ అర్హాన్ హెల్త్ ఇలా ఉంది, ఈ బేబీకి ఇలా ఉంది అని ఒక ఏమంటారు క్రాస్ చెక్ చేసుకోవడానికి. సో అలా మీ అందరికి యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడున్న బేబీదే కాకుండా అర్హాన్ది ఈ బేబీ కంపేర్ చేసి చూపిస్తే మీ అందరికి యూస్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పి అది సెపరేట్గా డెడికేటెడ్ వీడియో ఒకటి చేద్దామని డిసైడ్ అయ్యాను, విచ్ ఇన్షాల్లా ఐ షల్ ఫిల్మ్ టుమారో. అండ్ Q&A వీడియో, డాక్టర్తో Q&A చేస్తానని చెప్పాను. చాలామంది చాలా క్వశ్చన్స్ పెట్టారు అండ్ చాలా వెయిట్ చేస్తున్నారు. కామెంట్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, అన్నీ కూడా నోట్ డౌన్ చేశాను. ఇట్స్ జస్ట్ దాట్ నేను ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్లో అర్హాన్ ఉన్నాడు. అర్హాన్తో ఫుల్ టైం లిటరలీ ఫుల్ డే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఐఎమ్ విత్ హెమ్ ఫుల్ బిజీగా ఉన్నాను. సో నాకు టైం తీసుకుని వెళ్ళడానికి కుదరలేదు. ప్లస్ డాక్టర్ ఫ్రీగా ఉన్నప్పుడు నాకు కుదరలేదు, నేను ఫ్రీగా ఉన్నప్పుడు డాక్టర్ కుదరలేదు. బట్ ఎస్ ఇన్షాల్లా ఈ వీక్ తప్పకుండా షూట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ వీడియో ఎడిట్ చేసి మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడు ఐ హ్యావ్ అ హ్యూజ్ కొరియర్ శీతల్ బర్త్ అండ్ బాండ్ నుంచి అనమాట. నేను యాక్చువల్లీ శీతల్ని నా ఫ్రెండ్, అంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, యుఎస్లో ఉంటుంది వైషు అని చెప్పి, తను రికమెండ్ చేసింది. బికాస్ అర్హాన్ టైంలో నేను తను టుగెదర్ ప్రెగ్నెంట్ ఉండే అనమాట. సో అప్పుడు తన క్లాస్ ఎన్రోల్ చేశాను. అండ్ ఐ హ్యావ్ దిస్ పోస్ట్ పార్టమ్ రికవరీ బాక్స్. సో మీ అందరితో చూపిద్దాము, మీ అందరితో షేర్ చేద్దాం, మీ అందరికి చూపిద్దామని చెప్పి లెట్స్ అన్బాక్స్ ఇట్ టుగెదర్. ఇక్కడ పెడతాను స్లోగా. సో ఇదన్నమాట, ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఫేస్ టవల్, ట్యూబ్ బ్యాగ్, హ్యాండ్ బుక్, టోట్ బ్యాగ్, బ్రెస్ట్ ప్యాడ్స్, electrolyte, heat and cold packs, lip balm, disposable panty, sit up, oh my god, most needed, maternity pads and also handheld ఏమంటారు faucet ఓపెన్ చేసుకున్నాము. ఆల్సో చాలా మంది హాస్పిటల్ బ్యాగ్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఐఎమ్ గోనా డూ దట్ వెరీ వెరీ సూన్. నాకు యాక్చువల్లీ ఇంకా టైం ఉంది,
ఇంకో 1 month టైం ఉంది. సో నేను ఎప్పుడైతే ప్యాక్ చేసుకోబోతున్నానో అప్పుడు డెఫినెట్ గా ఫిల్మ్ చేస్తాను. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ వుడ్ నీడ్, అనవసరమైన థింగ్స్ అయినా సరే నాకు కావాలి అనేది నేను ప్యాక్ చేసుకుంది. అన్ని సెపరేట్ గా అలా నోట్ డౌన్ చేసి అన్ని పెట్టుకున్నాను. తప్పకుండా ప్యాక్ చేస్తున్నప్పుడు మీ అందరికి కూడా చూపిస్తాను. సో దట్ తప్పకుండా అంటే మీ అందరికి యూస్ఫుల్ ఉంటుంది. బికాస్ దట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక్క థింగ్ మిస్ అయిపోయినా చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. మనకి కావాల్సిన రికవరీ మొత్తం ఉందన్నమాట. ఇందులో మెటర్నిటీ శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, స్టెప్ బై స్టెప్ మొత్తం అంటే పోస్ట్ పార్టమ్ రికవరీ కిట్ ఏమేమి అవసరం ఉందో మొత్తం స్టెప్ బై స్టెప్. టు బి ఆనెస్ట్, నేను నా న్యూ బార్న్ కి మసాజ్ ఎలా ఇవ్వాలనేది శీతల్ క్లాస్, నేను యాక్చువల్లీ దానికోసమే సైన్ అప్ అయ్యాను, బట్ నేను అది క్లాస్ అటెండ్ చేయలేదు. బట్ ఐ డిడ్ హ్యావ్ PDF, అది చూసి అది చేసి నేను ప్రాపర్గా నేర్చుకున్నాను. and I could do it అనమాట. ఒక టవల్ అండ్ ప్యూక్ బ్యాగ్స్, లిప్ బామ్, ఎలక్ట్రోలైట్స్. ఓ మై గాడ్, ఒక మదర్కి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. ఇదొక టోట్ బ్యాగ్. ఇది వచ్చేసి సిట్స్ పాత్ అనమాట. మనం వేడి నీళ్ళు అండ్ బెటాడిన్ వేసుకొని దీనిపైన కొంచెంసేపు కూర్చుంటే మనకి హీలింగ్ కి చాలా బాగుంటుంది అనమాట. దెన్ బ్రెస్ట్ ప్యాడ్స్, ఇది మనకి ఫాసెట్, అగైన్ సమ్ మోర్ ప్యాడ్స్. అంటే ఒకటి వచ్చేసి శానిటరీ ప్యాడ్, ఇంకొకటి డిస్పోజబుల్ అండర్వేర్ లాగా. ఇది వచ్చేసి హాట్ అండ్ కోల్డ్ ప్యాడ్. మనం దీన్ని ఫ్రీజ్ అయినా చేసుకోవచ్చు లేదా మైక్రోవేవ్ అయినా చేసి వాడచ్చు. శీతల్ బర్త్ అండ్ బాండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కింద ట్యాగ్ చేస్తాను. లిటరలీ గైస్, షీ టేక్స్ క్లాసెస్ ఫర్ మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, న్యూ బార్న్ మెయిన్గా బేబీ పుట్టిన తర్వాత న్యూ బార్న్కి అండ్ బేబీ లెడ్ వీనింగ్కి అవి చాలా ఉన్నాయన్నమాట. విచ్ వీ గెట్ టు లర్న్. అంటే మనకి నార్మల్గా తెలీదు. మీరు తన పేజ్ ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. తన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. అండ్ పేరెంటింగ్ మనం ఒకటి అనుకుని ఒకటి స్టార్ట్ చేస్తాం, బట్ యాక్చువల్లీ ఏంటి ఎలా అనేది యూ విల్ గెట్ టు లర్న్ అ లాట్. నేను పర్సనల్గా చాలా నేర్చుకున్నాను. సో తప్పకుండా తన హ్యాండిల్ నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, కుదిరితే పిన్ కామెంట్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఇవాళ డే వాజ్ అమేజింగ్. కొంచెం హెక్టిక్ ఉండే అండ్ ఇప్పుడు నిజంగా చాలా స్లీపీ ఉన్నాను. బట్ ఐ వాజ్ లైక్, సరే ఇది మీ అందరికీ ఎండ్ చేసేయాలి. నేను తప్పకుండా నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అదే రాబోతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.